ఆదివాసీ గూడెల్లో ఇటు ఉచితంగా వైద్య సేవ ఎస్ కుమ్రంభీం జిల్లా తీర్యాని మండలంలోని మారుమూల మంగిగూడెంలో బిగ్ టీవీ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. మెడ్ప్లస్ ఆధ్వర్యంలో 12 మంది నిపుణులైన వైద్యులు అందరికీ పరీక్షలు చేశారు, చికిత్స కూడా అందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేసింది బిగ్ టీవీ. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. దారులు లేని ప్రాంతం, డాక్టర్లు లేని ప్రాంతం, డాక్టర్లు లేకపోవడమే కాదు ఈ ప్రాంతంలో దవా దొరకదు. రోగం వచ్చిన ఆదివాసీ బిడ్డలకు దవా దొరకదు. అదేవిధంగా డాక్టర్ల వైద్యం అందని ప్రాంతం కొమ్రంభీం జిల్లాలోని మంగి ప్రాంతంలో పోలీసులు, మెడిలైఫ్ అదేవిధంగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో రెండవ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ రెండవ హెల్త్ క్యాంపులో పాల్గొనడానికి అదేవిధంగా వైద్య సేవలు పొందడానికి ఆదివాసీ బిడ్డలందరూ కూడా తరలి వచ్చారు, వైద్య సేవలు పొందుతున్నారు. మనం చూడొచ్చు 12 మంది డాక్టర్లు అదేవిధంగా 4,500 రూపాయల ఏదైతే వైద్య పరీక్షలు ఉచితం. అదేవిధంగా ఎవరైతే పరీక్షల్లో రోగ నిర్ధారణ జరిగిన వారందరికీ కూడా ఉచితంగా మందుల్ని పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా అవసరమైతే ఆసుపత్రిలో ఏదైతే ఆపరేషన్లు కూడా చేస్తామని డాక్టర్లు భరోసానిస్తున్నారు. మెడిలైఫ్కు సంబంధించిన డాక్టర్లు ఎవరైతే రోగులు వచ్చారో వాళ్ళందరికీ ఆరోగ్యపరంగా ఒక భరోసానిస్తున్నారు. వాళ్ళు కోలుకోవడానికి అవసరమైన మందులు ఇస్తున్నారు. ఈ సందర్భంగా చూడొచ్చు, ముఖ్యంగా మంగి ప్రాంతం అంటేనే ఒక దట్టమైన అటవీ ప్రాంతం ఉన్న ప్రాంతం, అదేవిధంగా కొండలు కోనలున్న ప్రాంతం, దారులు లేని ప్రాంతం. ఈ ప్రాంతానికి డాక్టర్లు రాలేని ప్రాంతం, ముఖ్యంగా సర్కార్కు సంబంధించిన డాక్టర్లే ఈ ప్రాంతానికి వచ్చి వైద్యం అందించలేని ప్రాంతం. అలాంటి ప్రాంతంలో బిగ్ టీవీ ఒక హెల్త్ క్యాంపు గతంలో నిర్వహించింది. మళ్ళీ కూడా ఆదివాసీ బిడ్డలకు వైద్యం అందించడానికి ఈ ప్రాంతంలో వైద్య సేవలు అందించడానికి హెల్త్ క్యాంపు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఈ ప్రాంతానికి సంబంధించిన మంగి తిర్యాని మండలం అటవీ ప్రాంతం ఉందో ఈ అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఎవరైతే వ్యాధుల బారిన పడ్డారో, మొండి రోగాల బారిన పడి అస్వస్థతకు గురవుతున్నారో వారందరూ కూడా చికిత్స కోసం హెల్త్ క్యాంపుకు తరలి వస్తున్నారు. ఉదయం నుంచి కూడా వందల మంది తరలి వస్తున్నారు. ఎవరైతే వచ్చిన వాళ్ళందరికీ కూడా వైద్యులు వైద్యం అందిస్తున్నారు. రోగులకి ముందుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వారికి అవసరమైన మందుల్ని పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీలు ఉన్నారు, ఎవరైతే హెల్త్ క్యాంపుకు వచ్చిన వాళ్ళందరూ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. పటేల్ సాబ్, ఇక్కడ ఏదైతే బిగ్ టీవీ, పోలీసులు, మెడిలైఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ హెల్త్ క్యాంపు నిర్వహించడం ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది? ముందుగా బిగ్ టీవీకి పాదాభివందనాలు. ఎందుకంటే తిరేని మండలం మార్మూల ప్రాంతంలో ఉన్నటువంటి మంగికి సేవ చేయడం అండ్ మిడిల్ లైఫ్ వైద్యాధికారులకు ధన్యవాదాలు. చాలా బాగుంది. ఇటువంటి మార్మూల ప్రాంతంలో ఇక్కడ ఒక మార్మూల ప్రాంతం అంటే రోడ్లు లేని ప్రాంతాలు ఉన్నాయి. నడుచుకుంటా వివిధ రకాల టెస్టులు చేస్తున్నారు. మంచి కార్యక్రమం. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా బిస్తర్లు పంపిణీ, యువకులకు వాలీబాల్ కిట్లు పంపిణీ, ఇటువంటి ఎన్నో రోగాలకు సంబంధించిన ఇక్కడ వైద్యులు పరీక్ష చేస్తున్నారు. ఇటువంటి ఇంకా మరెన్నో సేవలు ఇటువంటి మార్మూల ప్రాంతాలకు సేవ చేయాలని నేను బిగ్ టీవీ తరఫున బిగ్ టీవీకి ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు మరొకరు ఉన్నారు, ఈ ప్రాంతానికి సంబంధించిన మాజీ సర్పంచ్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఈ ప్రాంతం ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలు నివసించే ప్రాంతం, ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి బయటకు వెళ్దామంటే కనీసం మండల కేంద్రానికి వెళ్దామంటే కూడా వెళ్ళలేని ప్రాంతం. ఈ వెళ్ళలేని ప్రాంతంలో బిగ్ టీవీ ఒక హెల్త్ క్యాంపు నిర్వహించడం, ఆదివాసీ బిడ్డల కోసం హెల్త్ క్యాంపు నిర్వహించడం, మీరు ఆదివాసీ బిడ్డగా ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఆదివాసీ మన గ్రామాల్లో ఇంతకుముందు ఫస్ట్ కూడా 2 సంవత్సరాల ముందు ఒకసారి జరిగింది ఇట్లానే పెద్ద మెడికల్ క్యాంపు. కొంత మన ఆదివాసులకు కంటి ఆపరేషన్లు అలాంటి పోలీస్ తరఫున చేసినారు. ఆ తర్వాత ఇంతకుముందు మళ్ళా ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ మళ్ళా ప్రోగ్రాము. చాలా బాగుంది. అన్ని మీడియా ఛానల్ ఇక్కడ బిగ్ టీవీ ఇక్కడ వైద్య సేవలు అందించడానికి హెల్త్ క్యాంపు నిర్వహించడం ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ బిగ్ టీవీ తరఫున పోయిన నెలలో కూడా ఒకసారి క్యాంప్ పెట్టారు. దాని తర్వాతనే ఇంకోసారి మళ్ళీ పెడదామన్నారు బిగ్ టీవీ తరఫున. బిగ్ టీవీ ఈ 2 సార్లు క్యాంప్ పెట్టడం చాలా ధన్యవాదం. ఎందుకంటే మన ఆదివాసీ గ్రామాల్లో ఎక్కడ పోయినా మన దగ్గర ఆర్ఎంపీ కానీ డాక్టర్స్ కానీ అందుబాటులో లేరు. ఇలాంటి సమయంలో మనకు బిగ్ టీవీ తరఫున మనకు ఇలాంటి సేవలు అందించడం చాలా ధన్యవాదాలు.
ఇది ఇక్కడ ఉన్న సర్పంచ్ చెప్తున్నారు, ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలు చెప్తున్నారు. ఏదైతే ఇది అత్యంత మారుమూల ప్రాంతం. ఈ మారుమూల ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలకు వైద్య సేవలు అందించడానికి ఏదైతే గూడెం ప్రాంతానికి బిగ్ టీవీ రావడం, అదేవిధంగా డాక్టర్లతో రావడం, ఈ ప్రాంతంలో వైద్య సేవలు అందించడం పట్ల ఇక్కడ ఉన్న ఎవరైతే రోగులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ కుమారస్వామి ఏదైతే వైద్య సేవలు అందించడానికి మారుమూల ప్రాంతం ఎక్కడుంటే ఆ అట్టడుగు వర్గాలకి వైద్య సేవలు అందించడానికి కదిలి వస్తున్నారు. బిగ్ టీవీ ఏ సంకల్పంతో ముందుకు వస్తుందో ఆ సంకల్పానికి అండగా నిలబడుతున్నారు. మనకి మెడిలైఫ్కు సంబంధించిన డాక్టర్ కుమారస్వామి మనతో పాటు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మారుమూల ప్రాంతం, ఈ ప్రాంతంలో కనీసం ఇటువైపు కన్నెద్దు చూద్దామంటే కూడా ఈ మండలానికి సంబంధించిన ఎవరైతే కొంతమంది ఉంటారో ఇటువైపు కూడా రారు. ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు కూడా రారు. కానీ మీరు ఒక ప్రైవేటు డాక్టర్గా ఒక ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ నిర్వహిస్తున్న డాక్టర్లతో ఇక్కడ హెల్త్ క్యాంపు నిర్వహించారు.